60 ఏళ్ళ గాయాలు తీరలేని వేదనలు అన్ని మాయమైతాయి నిన్ను చూడగానే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి దుబాయ్ మాల్ మొత్తం దున్ని పారేద్దాం, ఓకేనా? దుబాయ్ మాల్ వచ్చినప్పుడు మీకు ఏమేమి చేయాలి, ఏమేమి కథలు పడచ్చు అన్నీ చెప్తాం. మొత్తం మీద బుగ్గలు కట్టారు, ఇంటికాడ కరెంట్ లేక రేవంత్ రెడ్డి అయితే ఏం రే ఇక్కడ చీప్ బ్రాండ్ అసలు మనం కొను అవి ఎంత 50 లక్షల కోటి అవి మనం ఎందుకుంటారు? అవసరం మనకు గంట చీపి మనం కొంటే మినిమం 500 400 అంతా మించి అసలు మనం వేస్ట్ రేట్ అన్నట్టు పోలా అద్దరి పోలా. ఏంద్రా ఎడచ్చిరు మీరు మళ్ళా? తలకట్టు దీర్ఘం కాంచాలి చక్క లోపెట్టుకుందా నీకు చూపిస్తారా ఏంచండి. వాయమ్మో ఏముంది అంతగానం చక్క తలకట్టు దీర్ఘం అనుకుంటా ముంగడికేనా అనుకో గుడి దీర్ఘం కనిపిస్తుంది నీకు తెలుదా? వాయమ్మో కిందికి కూడా అవసరం లేదు, మనం టాప్లు ఎక్కడ ఉన్నాయని టాప్లు ఉంటాం తెలుసా? టాప్లు ఉండి చూపిస్తుంది దానికి ఏదో చూడ చూసినా నీళ్ళుగా చూడు రత్నాల పందిరేసిరు అక్కడ. ఇక్కడికి వెళ్ళి నువ్వు ఫౌంటైన్ ఒక్కసారి ఇట్లా సీదవు చూడు నీకు ఫౌంటైన్ షో కనిపిస్తుంది, ఆడ పందిట్లకి వెళ్ళి నడిచేది కనిపిస్తుంది, పెళ్లి పందిరి కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి నీకు ఇంచాలి. అన్న భలే పట్టుకొచ్చినాయింది ఇడికి ఆవు. ఇంకా చూపిస్తా బొమ్మరీలు ఇవుడు గిట ఇక్కడ ఇవుడు బొమ్మరీలు ఎట్లా కనిపిస్తుంది నీకు? అందాల సందువమాల మా ఇంటి ఆనందమా. ఏంది అన్న నువ్వు ఏడుకో పట్టుకొస్తావు ఎప్పుడు కొత్త చూపిస్తా సుక్కలు చూపిస్తావు నీకు. ఇంకా చూడు నువ్వు అన్న ఇక్కడ ఫౌంటైన్ షో జరిగితే హైలైట్ కనబడుతుంది. అద్దగంటావు నీకు లేస్తే నీళ్ళు ఆటలు ఆడిపిస్తావు నీకు, మొత్తం లైట్లు వేపిస్తావు. నేను చెప్తే లైట్లు కూడా ఎత్తారు ఇక్కడ. మంచిగా ఇట్లా పురుసు వేసుకుంటా, పురుసు వేసుకొని ఇక్కడ కూర్చొని ఆహా రోజు తిన్నా మరి. అన్న లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు కానీ నువ్వు నీ అంత లైఫ్ ఎంజాయ్ అన్న. మీరు ఒకవేళ ఫౌంటైన్ వ్యూ చూడాలనుకుంటే ఇట్లా ఈ నైక్ స్టోర్కి రారి. నైక్ స్టోర్కి వస్తే ఇట్లా మీకు మంచిగా కనబడుతుంది. కిందికి పోయి ఆడ బాగా మంది ఉంటారు. కిందికి పోతే ఇట్లా దుబాయ్ మాల్ సెకండ్ ఫ్లోర్కి వచ్చారంటే ఇక్కడికి వచ్చేస్తాను. మీరు ఇగో దుబాయ్ మాల్ ఇట్లా వచ్చిర్రు అనుకో తప్పిపోతారు. తప్పిపోయి 4 ఫ్లోర్లు తిరిగి ఇప్పుడు వచ్చిర్రు. ఎక్కడికి? కెఫే డైరెక్ట్ ఓన్లీ, అది ఓన్లీ కెఫే మీద. తప్పిపోయింది కోడి పిల్లలు అన్నట్టు పోతారు. వీళ్ళతో ఉన్నదిగా రావుల కట్ట ఇంటికి తీసుకోకపోతే ఇలా అవ్వాలి బాబాలు మా పని అవుతుంది. అన్నయ్యుడు గిడిపి అగో అన్నయ్యుడు మా నాన్న ఒక్కడే మాట ఎదురుకొచ్చిండు. ఒక్కటే మాట ఈయన చౌకులు ఈయనకి ఓన్ చౌకులు కొత్తగా వచ్చిండు. ఈయన చౌకులు ఈయన వాడుతుండు, ఓన్ చౌకులు అనుకున్నా ఇట్లా వాళ్ళ అవ్వాలి వాళ్ళ బాబు నాకు ఫోన్ చేస్తాడు. వాడి వరకు అటు పోవాలి మళ్ళా. పిచ్చకుంటాడు ఇడిగో ఎటు పోయినావురా? ఎటు పోయినావు? మీ వాళ్ళు నన్ను తిడతారు. చక్క ఎంబడి ఉండు, జంట పట్టుకొని తిరుగు. అప్పుడు ఎటన్నా వేనావు అనుకో నాకు మళ్ళీ అప్పుడే 3 రూపాయలు తిన్నావుగా. ఏం తిన్నారు? అప్పుడే ఏంటి కదా చెప్పుకుంటాడు భయ్. 2 రూపాయలు పైసలు కదారా. మీరు ఇట్లా మెట్రోకి వచ్చిర్రు అనుకో మనకు అక్కడ సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. మెట్రోకి అక్కడ వెళ్తుందా సీది ఇట్లా వచ్చిర్రి కిందికి దిగురు. మొత్తం లగ్జరీ ఉంటుంది. ఇటు మనోళ్ళు ఎక్కువ రారు. ఇటు ఒకటి ఉంటుంది, బొంతపురుగు ఉంటుంది. ఇసంటి బొంతపురుగు ఉంటుంది. దీని వెనకకి వెళ్ళి సీదాటు పోర్రి. హైలైట్ వ్యూస్ ఉంటాయి. ఇటు కిందికి పక్క, ఈ కింది పక్క మస్తు ఉంటాయి. మీ పక్క తిరగకుర్రి. మీకు ఇట్లా ఏమైనా తొలలు తప్పిపోయారు అనుకో గిసంటి మిషన్లు ఉంటాయి. మిషన్లు మీద కొట్టుర్రి. కట్ట కిందకి ఎట్లా పోవాలని కొట్టకుర్రి. అర్థమైంది? చెప్పేది ఇక్కడ నా గోల్డ్ పౌచ్ తీసుకుంటావానే? ఇగో మీ ఫోన్కి తీసుకుంటా. ఇది ఒక పౌచ్ తీసుకుంటా, ఇక పక్కా తీసుకుంటా. ఓకేనా? ఎంత పైసలు అడిగే? ఆ మాట మాట్లాడితే నా నోటి నుంచి మంచి మాటలు చెప్తున్నా. బ్రదర్ హౌ మచ్ దిస్ వన్? 8,500 గోల్డ్ ప్లేటింగ్ 8,500. నా ఫోన్ కొట్ట రేటు అంతే. పౌచ్చుకున్న ఫోన్ కొట్ట రేటు పడుతుంది అంతే. 1 TB ఫోన్ వస్తారు అయ్యా. మంద మొత్తం ఉన్నారా? ఉన్నారు. జంటలు పట్టుకోరు. జంటలు పట్టుకోరు. కాడాలతోనా లౌడ లస్క ఏముండదు అని చెప్తున్నా. చిన్నోడా చపలగాలం మాకేం తెలియదు. దుబాయ్ వల్ల అన్ననే పట్టుకోతాడు. మేము అంత టూరిస్ట్లా ఇప్పుడు
అన్ననే గైడ్ చేస్తాడు ఇవాళ మమ్మల్ని. రా నీకు ఇప్పుడు చేపలు చూపిస్తారా నేను అన్న మళ్ళీ ఏడికి పట్టుకోతానే చేపలు చూపిస్తారా నీకు దేశం మీద ఉన్న చేపలు అన్నీ చూపిస్తాలా. అన్న మల్టీ టాలెంటెడ్ ఉన్నాడు మొత్తం. అన్నకు అసలు దుబాయ్ మొత్తం అసలు ఇది ఎలా అనేది ఏముండదు అన్నకు మొత్తం అన్ని తెలిసి ఉన్నట్టు తిరుగుతున్నాం. రారు మీరు ఎంబర్ రారు. పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి కానీ నీకు భూమి మీద ఉన్న చేపలన్నీ ఉండే నువ్వు పెద్ద పెద్ద షార్కులు ఉన్నాయి అన్న. షార్కులు కాదు నీకు సర్వంగా అనిపిస్తుంది. అంతేంది మంది దీనికేనా వచ్చింది మంది ముట్టుకుంటా అద్దాన్ని ముట్టుకుంటా దా నువ్వు నా ఎంబర్ రా నీకు ముట్టుకోపిస్తుందా నేను. ఏంది మళ్ళీ ఇదేంది అంటే ఎట్లుంటుందా ఇదేంటి ఇష్టరా ఆయన అద్దాన్ని ముట్టుకుంటావు అంతేగా నువ్వు ముట్టుకుంటా అన్న ఇక్కడ రాదు కదా. నువ్వు నా ఎంబర్ రాకి మందిలో మనం చూపియం ఏనాడ గిన్నెగానే ఉన్నాయి అడి దాన ఎత్తుర్రాడ మీదకి ఎక్కి అటు తిరుగు అంతే. కొద్దిగా మూల ఇంచులకి ఇట్లా తిరుగు అంతే కనిపిస్తుందా. దగ్గరకి చూడొచ్చా ముట్టుకుని నీకు చేత్తో ముట్టుకో అద్దానికి అంతే. నేను చూసుకుంటాను అయితే ఇక్కడ మీదకి ఎక్కినాక మనకి హెచ్ఎం సార్ ఉంటాడు. చిన్నప్పుడు చదువుకున్నావు హెచ్ఎం అంటే హెచ్ఎం సార్ ఉంటాడు. హెచ్ఎం సార్ పర్మిషన్ అవసరం లేదు మనకు. అన్న మామూలు కాదు అన్న పని చేసి పారదెంగిడు మొత్తం ఇట్లా. ఇప్పుడు అత్తయ్యావు రాజుడు తన మూతీయుడు అత్తుంది అయ్యా కన్ను కడంగిల నేరు తోమను మింగల. ఇదేంది సెంటరింగ్ వైరే ఉన్నట్టు ఉంది వెనుక. దేనికి చెప్పినట్టు ఏనుకుంటే అట్లా సూది చిడిచి పెడతారు. ఏంటంటే రావట్లేదా గబ్బిలో ఈడుగో మా బ్యాచ్ ఈడు. నువ్వు ఏం చెప్పు నవ్వుతాడు. మీకు ఎక్కడ నీవెంట్ ఉంటే ఎప్పుడు తక్కువ రేటుకి వస్తాం. మీరు జోకేకులో నవ్వుతాడు. మీరు అట్టంటే జోకేకులో నవ్వుతాం. ఈవెంట్ ఉంటే ఎప్పుడు మోహన్ పంపిస్తాం. తక్కువ రేటుకే పంపిస్తాం. కానీ కొద్ది ఈవెంట్లో బువ్వ పెట్టి ఆడే నవ్వుతాడు. స్టేజ్ మీద అందరు నవ్విస్తాడు. అన్నకు పిజ్జా అనిపిస్తే ఇంకా ఎక్కువ నవ్వుతాడు. ఇప్పుడు నవ్విస్తావు ఈ అన్న ఒక్కడే పేరు మా అందులో. అరే కదా మళ్ళీ నవ్వుతాడు. ఈ అన్న ఒక్కడే పేడ్ యాక్టర్ మా అందులో. వీళ్ళంతా మాకు వట్టి వచ్చిన వాళ్ళే. ఈ అన్నకు ఏమన్నా 3 రూపాయలది జ్యూస్ అయిపోతే నేను కూడా తెలియదు రాడు. ఆ 3 రూపాయలు నేనే పెట్టినా అప్పుడు. 3 రూపాయలు పెద్ద పిజ్జా తినడానికి కూడా వచ్చిండు. అందుకే అన్న ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు ఆ పిజ్జా తినాక వరకనే ఉంటాడు. తింపి కారం పెట్టి దట్టించి తింటే దీని మెడలు ఇరుగా దెంగి దాని అమ్మని దెంగి దాని అవ్వని అది సాపనా వాళ్ళ అమ్మమ్మని దెంగనా అన్న నవ్వుతాడు. పడిపన్న అవుతాడు అన్న పైసలు ఇస్తే. నేను పండ్లు ఊరు ఎట్లునే అవుతాడు. అమ్మో చాలా అరుణ్ అన్నకు పిజ్జా తినిపించాక అట్లనే ఉంటాడు. మీరు అట్లా ఏం పట్టించుకోకరా అన్నాను. ఓకే పిజ్జా తిన్నాక అన్న మొక్కని చూద్దాం వెలుగుతుంది. అక్కడ దగ్గర లోపలికోవాలనుకున్నారు అనుకో అడికి టికెట్ తీసుకొని 200 150 పెడితే లోపలికి పంపిస్తారు. సర్రని ఇక్కడికి వెళ్ళి వచ్చి అక్కడికి వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని రావచ్చు లోపలికి వెళ్ళి. అరే 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 ఇంత పెద్ద ఉంది సాపా ఏంద్ర నాయన. అందుకే అంటారు జీవితంలో ఒక్కసారైనా దుబాయ్ రావాలని. మంచి అని ఎంత స్వర్గం చూసినట్టుంది ఇక్కడ. అమ్మో అన్న వెనక స్క్రీన్ చూడే. అన్న వెనక స్క్రీన్ చూడుర్రా నాయన. టీవీ కూడా గింతే ఉంటాయి. మెంటల్ టార్చర్ లేపుతున్నావు అన్న నువ్వు ఏడికైనా. మెంటల్ ఎక్కిపిస్తా. ఓం పార్ ఐఫోన్లు అవన్నీ చూపిస్తా మీకు పెద్ద పెద్ద అన్ని. అన్నాలన్నీ కొత్త సోకులు ఇట్లుంటాయి. ఆడంతా మగడ ముందే ఉరుకుతుండే తెలిసినట్టే ఇక్కడ. ఈ పెదాపల చుట్టాలంతా ముంగట్టినవారు నేను ఉరుకుతుండు. పాత వాళ్ళు అనుకుంటారు ఇట్లా వాళ్ళు తిరిగి అట్లకి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఫుల్ ఎనర్జీ బ్రో, ఫుల్ ఎనర్జీ. కాదు దుబాయ్ వాళ్ళు అంతా తిరిగినాక బయట కొంగ చూపింది ఎనర్జీ.
పిజ్జా తినిపిస్తాలే ఏడక్కిగా తినిపిస్తుంది ఇక ఏడకు నువ్వు నీకేంది నువ్వు వెజ్ పిజ్జా ఇగో వీళ్ళతో ఇట్లుంటది వీళ్ళతో ఇది కోసా కాదు కాదు అరే దారా పిజ్జా తినిపిస్తా దారి అన్నా పిజ్జా తినిపిస్తావానే సరే దారి అన్న వెనక మేము పోతాం లైఫ్ ముడ్డ ఉడుస్తాడు పిజ్జా తినిపిస్తా దారి పిజ్జా అన్న పిజ్జా తినిపిస్తాను బాత్రూమ్ కనిపిస్తుండు నా ముడ్డల్లో ప్లస్ ఇది ఏంటిది ఇది బాత్రూమ్ ఎవరి లెక్క జయ్య అన్న ఎవరి లెక్క చేస్తలేడు గింత సేపు అవుతుంది అర్ధగంట అవుతుంది ఇంకా వస్తలేడు రాములా బాపు పిచ్చి ఇరికింది మీకు ఇప్పుడు ఐఫోన్ల రేట్లు ఐఫోన్ల ధరలు ఐఫోన్ల ప్రైజులు అన్నీ చూపిస్తా దుబాయ్ మాల మీరు టూరిస్టులు కానీ ఇవ్వాలన్నారా అని ఇక్కడ ఇడేమైనా పైసలు కానీ ఇక్కడ రెసిడెన్స్ అయితే ఐడీలు పెట్టి పవర్ బ్యాంకులు తీసుకోవచ్చు మనకు 2-3 అవర్స్ పవర్ బ్యాంక్ ఇస్తారు ఇక్కడ ఓకేనా ఏదైనా ప్రూఫ్ ఇక్కడ పెట్టుకొని తీసుకోవచ్చు షాపింగ్ బ్యాగ్స్ ఉన్నాయని బాగా అయినా అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మనకు టోకెన్ ఇస్తారు మళ్ళీ తీసుకోవచ్చు ఓకేనా యూజ్ చేసుకోండి దుబాయ్ మాల ఇది మంచిగా ఉంది దుబాయ్ అన్న ఇది ఇక్కడ అన్నీ ఉంటాయి నా ఐఫోన్లో ఛార్జింగ్ పట్టిగానే అయిపోతుంది ఇక్కడ తీసుకుంటే ఇట్లా మస్తు బెనిఫిటే టూరిస్ట్ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ ఉంటుంది మనకు ఛార్జర్ ఇక్కడ అవైలబుల్ ఉండదు కాబట్టి కంపల్సరీ పవర్ బ్యాంక్ యూజ్ చేయండి పవర్ బ్యాంక్ యూజ్ చేసుకుంటా మీరు ఎక్కడికో తిరగాలని ఇట్లా లేకుంటే యాపిల్ స్టోర్ మొత్తం ఒక చుట్టేయండి యాపిల్ స్టోర్లో మనకి ఈవినింగ్ టైంలో మంచి బాల్కన్లకు కూడా ఎంట్రీ ఇస్తారు మంచి ఇదంతా తిరుగుకుంటా బాల్కన్కి వెళ్ళి ఫౌంటైన్ వ్యూ కూడా ఇచ్చేయాలి మనకు దారి చూద్దాం అంజన్న కొండగట్ట అంజన్న దిస్ మై ఫేవరెట్ కలర్ క్వశ్చన్ దగ్గర వైట్ అని తీసుకురా మనకు ఐఫోన్ ప్రైజెస్ వచ్చేసి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అయిపోయింది ఓకేనా ఇయో ఐఫోన్ 17 512 అట్లుంది 512 రేట్ చూసుకోర్రి 17 Pro Max రేట్ చూసుకోర్రి 256 జీబీస్కి 5000 512కు 5000 5999 1 TBకి వచ్చేసి 6799 ఇక్కడ మీరు ఇట్లా కొంటే దీనికి ఇన్సూరెన్స్తో సహా ఇస్తారు 800 ఇస్తారు మనకు మొత్తం ప్రైస్ వచ్చేసి 7000 8000 దాకా వెళ్ళిపోతుంది అర్థమైందా అన్నీ కొనుక్కుంటే 8000 దాకా వెళ్ళిపోతుంది ఇది ఇక 2 TB ఇట్లా పెద్ద అంశాలు తీసుకునే వాళ్ళు ఉంటే 8000 నన్నుంది ఇన్సూరెన్స్ 800 అయిపోయినాక మీకెళ్ళి ఛార్జింగ్ గట్ట వైరు అవన్నీ ఇయర్ ఇలా అర్థమైందా ఛార్జింగ్ గట్ట వైరు అవన్నీ తీసుకునే వరకు మొత్తం వచ్చేసి 2 లక్షల చిల్లర వచ్చేసి 3 లక్షల దాకా పట్టుకపోతుంది 3 లక్షలు బ్యాగులు వేసుకొని వచ్చి ఇచ్చిపోరు ఓకేనా మనకు అంజన కలర్ కావాలంటే అంజన కలర్ తెల్ల అంటే తెల్ల నల్ల అంటే నల్ల అన్నీ ఉండే అన్న ఇక్కడ ఇగో మీకు ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ కేసులు ఉన్నట్టు వేరే వినప కేసులు రబ్బర్ కేసులు ఇవన్నీ ఉంటాయి వీటికి కూడా విత్ వారంటీతో ఉంటుంది ఓకేనా అన్నీ తీసుకోరు ఇక్కడ మనకు వాచ్ల ధరలు వచ్చేసి ఒక్కొక్కటి 2 లక్షలు లక్ష చిల్లర అట్లా ఉన్నాయి అనుకోర్రి వీడి జోలికి మనలు ఎట్లా ఓరు కాబట్టి మనకు అవసరం లేదు సరే పోంపారు బయటకు జనాలు చూడుర్రా నాయన ఇవాళ వీకెండ్ కాబట్టి మీరు వీకెండ్ కానీ ఎప్పుడైనా చూస్ చేసుకున్నప్పుడు జనాలు బాగుంటారు ఇట్లా చెమటలు కొడితే అర్థమైందా మీరు ఇట్లా ఫౌంటైన్ వ్యూ ఇక్కడికి వెళ్ళి చూస్తే ఏసీలో హుసన్ వ్యూ చూడొచ్చు లేదు మాకు చెమటలే కారాలి మంచిగా చూస్తాం లైవ్లో అంటే ఇట్లా కిందికి చూడరు చూపిత్తపారు కానీ బీభత్సాయని ఉడుకుడుకుతుంది ఇప్పుడు వాళ్ళు రాకుర్రి తిరంగా రారి కాలాలు చూసుకొని రారి ఇప్పుడు దుబాయ్ మొత్తం అన్ని కొద్దిగా బంద్ చేసిర్రు అన్ని కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి ఓకేనా వీలైనంత వచ్చేటప్పుడు అన్ని చెక్ చేసుకొని రారి ఇక్కడ ఉన్న వాళ్ళకి డిఎం చేయర్రి ఓకేనా వార్తలే దీని పప్పుకులాసు చూడ ఇంకా చెప్తాను ఎంబడి తిరుగు ఏదైనా ఫోన్ మాట్లాడుతూ దూరం మమ్మల్ని చూడు తప్పిపోతే ఎంత ఊర బాధ్యతరా మళ్ళీ ఏమన్నా దౌడంగా చెప్తా నీ ఎంబడ తిరుగు అని చెప్పిన జంటలు పట్టుకోలేకపోతే మళ్ళీ భయం అంటావు నీ తప్పిపోతే నువ్వు దొరుకుతావు ఇక్కడ ఇది ఏంటి జాతర అంటే మళ్ళీ పట్టి జాతర నీ బాబు కార్ నెంబర్ చెప్పరా కార్ నెంబర్ చెప్పు ఏదో ఒకటి ఎప్పుడే ర్యాండమ్గా నీ చుట్టూ తెలుసు నీకు నీ దుబాయ్ మాల్ ఫైలింగ్ చెప్పరా దుబాయ్ మాల్ అంటే దుబాయ్ మాల్ ఫైలింగ్ చెప్పరా बली 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 रा बली साहोरे बाहुबली जयाबली के दक्काली ताली ఓరడి కూడా ఆవుతలేడు మొత్తం అరే సుపడా అరే ఏయ్ అరే ఇక్కడ మీ అమ్మని తిడుతుండ్రా రే ఆగురా రే ఇక్కడ మీ అమ్మని తిడుతుండ్రా వాడు ఎవడు ఎట్లా వెళ్ళిపోతుండు ఇంకా 4 రోజులే పురాణాలు అవసరం లేదు అంతా వాళ్ళే తయారవుతారు దెంగెత్తుంది అట అది మనకు దుబాయ్లో ఇప్పుడే ఇట్లుందా ఇంకొక 4-5 ఏళ్ళ గాల్లే ఎగురుతాయి టాక్సీలు వినవాడా
హాయ్ చెప్తుందిగా ఇట్రా ఏడు బుడ్డ రూపాయలు కూడా పోతున్నాయి మెడలు ఇరగొడుతుంది హాయ్ ఇడే వెనకట వచ్చేసి ఇట్లా దుంకిర్రు ఇట్లా దుంకద్దురా అంటే ఇల్లేను ఎక్కడో అక్కడనే గడ్డలు కట్టిర్రు వినోడ బాహుబలి అమ్మ చెప్తే బాహుబలి విన్నాడా వీళ్ళు కూడా ఇల్లేరు దుంకిర్రు అటే అయిపోయారు చూడు అలా బతుకులు ఎట్లానే ఈతలు కొట్ట పోకుర్రి రోజులు ఎట్లున్నాయో తెలుసుగా ఇట్లుంటాయి రోజులు మీరు దుబాయ్ మాల్కి ఎప్పుడు ఫౌంటైన్ వ్యూకి వచ్చినా ఒక్కడైతే మర్చిపోకూరి మనకి ఈ గేట్లకి వెళ్ళి బయటకి వెళ్తే సూపర్ వ్యూ అనిపిస్తుంది చూపిస్తారు ఇది ఒకటి ఉంటుంది మన మిక్సర్ తిరిగినట్టు తిరుగుతుంది అర్థమైందా గ్రైండర్ 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 ఇక్కడ మంచిగా బ్రిడ్జ్ కనిపిస్తుంది సాల్ట్ దుకాణం కనిపిస్తుంది ఇక్కడ ఉప్పు అమ్ముతారు వినవాడా ఉప్పు అమ్ముతారా ఈయన చెల్లి ఒక్కసారి వీడియో స్టార్ట్ చేసుకోరు ఇట్లా ఉరుకుర్రి ఉరుకురి ఉరుకురి ఇట్లా ఉరుకుర్రి ఇదేంద్రా కెమెరామ్యాన్ కిందకో కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ ఇట్లా లేవుర్రు ఒక్కసారి వ్యూ చూడరు ఒకసారి వెనక ఎట్లుంది వాయమ్మో అన్న నుంచి మన ఫౌంటైన్ చూడొచ్చు మొత్తం దుబాయ్ ఆలయం అనిపిస్తాం ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి కిందికి వెళ్ళి ఇట్లా పెట్టి ఇట్లా అనుర్రి మీది గంతే అన్న వాటర్ ఫాల్ ఇక్కడికి వెళ్ళి చూడు ఎట్లా అనిపిస్తుంది ఒక్కసారి కూర్చు 5x కూర్చును 5x కూర్చును డైరెక్ట్ చూడు ఆటలు పొంగుతున్నాయి నీళ్ళు అక్కడ మంది చూడు కుప్పల జనాలు ఒక్కసారి మొత్తం అందరిని గ్రైండర్ చేసినావు అనుకో మందిని 8x పెట్టినవు చూడు మందిని మొత్తం గ్రైండర్ పెట్టచ్చు అందరిని అర్ధగంటకు ఒకసారి నీళ్ళు మొత్తం పొంగి పొరలాడితే అబ్బబ్బబ్బబ్బ నాయనా అమ్మా ఓయమ్మ ఓరి నాయన ఏంద్రా ఇది నాయన సంపుతురు గారు అయ్యా Can I see? ఓ అయ్యా ఏంద్రా ఈ సుక్కలు చూపిస్తున్నా ఇల్లు ఓయమ్మ ఓరి నాయను ఏంద్రా నాయన ఇది నడిమిట్లా కలిసే నా ప్రేమాల సుకుమారి సంచారం వాయమ్మ ఇదేట వస్తుందిరా నాయన ఇదేట వస్తుందిరా అసలు ఎంతో తినే భయపడుతుంది కరెంట్ బిల్లు గుద్దాలైంది ఇవరకే పారి నడుర్రి మోటార్ అని ఖరాబ్ అయినాయి మనకెత్తాను ఎక్కువసేపు అవుతాయి కరెంట్ చూడండి ఎలా అని చూడగరిగో జనాలుడికి ఇంత అవసరాలు అయిపోయినాక ఇడిచి పెడతాను అన్నట్టు పని అయిపోయింది అందరు వ్యక్తులు ఇక్కడ అక్కడ జనాల మెంటాలిటీకి ఇంతే ఉంటుంది మేము పొద్దు నుంచి మేము ఎప్పుడు నవ్వుకుంటాం మేము బాగా నవ్వుడు కాదు నవ్వుతూ బతకాలి నవ్విస్తూ బతకాలి అన్న కాంట్ వేసి ఎడి వేసి మళ్ళా అన్న అరుణ్ అన్న పిజ్జా తిన నీకైతే పట్టుకొచ్చిండు ఎడి వేసి అన్న పిజ్జా అటు ఎడి వేసి పట్టుకొచ్చిన కానీ జగనం నాది ఎందుకు మరణం ఎండిపోయిన రొట్టెలు మురిపోయిన కూరగాయలు వారేసి అంటే వాళ్ళే ఇస్తారు మనకు తింటాడు చెప్తాడు అరుణ్ అన్న అన్న కాంట్ వేసి అన్న ఏడుగురి ముఖం మొడ్డ లెక్క పెట్టిండుగా అన్న ఏంది బాగా పడుతున్నావు నీకు మరి వాపస్ ఇట్లా ఇద్దాం ఏంది ఇద్దాం పా వాపసు వద్దుపా నీ పిజ్జా వద్దు అన్న బాగుంటాడు కదా కమ్మిందా మొద్దని గుద్దల ఎద్దు మొడిసే పిజ్జాక మేము మొడ్డ కొడితే రెండు పిజ్జాలు దెంగి తింటా ఇవుడుర్రి ఇప్పుడు ముగ్గురం కలిసి రెండు తిన్నాం కదా చెప్పు అన్నకి అన్న ఈ పిజ్జాలు చాలే అయినా మొద్దని ఆరుగురా ఉన్నాం అన్న ఆరుగురా ఉన్నాం రెండే పిజ్జా చెప్పిండు మొద్దోడు మొద్దు కప్పల సుల్లి వాళ్ళ అన్న వచ్చిండు కనికరం లేకుండా రెండే చెప్పిండు ఏం చెప్తాను రోడ్ ఎక్కించండి వారికి రోడ్ ఎక్కించిండు అన్న వచ్చిన అందుకు మర్యాద కూడా లేకుండా రెండే చెప్పిండు ఆరుగురికి
రండకోయిల సుల్లి అన్న అక్కనే తింటుండే ఏంది మరి అన్నతో అయితే రాని వాడు తిన్న తింటున్నా అన్న అక్కడ 600 రూపాయలు అక్కడ ఎవరి పండుగ ఎవడెవడు తింటాడు నేను పెడుతున్నా నా దెంగి తింటున్నావుగా ఎట్టేసి అన్న కాంట వార దెంగి నువ్వు అన్న దవదవ అవుతున్నాడు అన్న కాంట పడ్డది అన్నకు బాధ అవుతుంది సో మీకు ఎట్లా అనిపించింది వీడియో కింద కామెంట్ చేయరు ఎట్లా అనిపించిందో కొంచెం లైక్ చేయరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి గంట కొట్టడం మర్చిపోకుర్రి గంట కొట్టర్రి గంట మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం